హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో ఫిష్ కర్రీ టేస్టీగా నీచు వాసన రాకుండా, మరీ పలుచగా లేకుండా, మరీ చిక్కగా లేకుండా చక్కటి టేస్ట్తో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ ఫిష్ కర్రీకి కావాల్సిన పదార్థాల్లో ముఖ్యంగా ఏమేం కావాలో చూసేద్దాము. ఒక 50 గ్రాముల వరకు చింతపండు తీసుకొని దీన్ని శుభ్రంగా కడుక్కొని దీంట్లో ఒక 300 ml వరకు వాటర్ పోసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఫిష్ వచ్చేసి కేజీన్నర తీసుకున్నానండి. ఈ కేజీన్నర ఫిష్ ముక్కల్ని శుభ్రంగా పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసేసుకొని దీంట్లో ఇప్పుడు 1 స్పూను పసుపు, 2 స్పూన్లు కారము, 2 స్పూన్లు ఉప్పు వేసి చక్కగా ముక్కలకి అంతటా పట్టేలాగా మొత్తం బాగా కలుపుకొని ఈ ముక్కల్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఫిష్ మసాలాకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. 1 స్పూను ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 అర స్పూను జీలకర్ర, ఒక 10-12 వరకు వెల్లుల్లి రెబ్బలు, ఒక 3 ఉల్లిపాయలు, ఒక హాఫ్ స్పూను మెంతులు. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఈ వెల్లుల్లిపాయల్ని మిక్సీ జార్లో వేసేసుకొని పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, మెంతులతో పాటు ఒక 5 వరకు ఎండుమిరపకాయలు, కొద్దిగా ఎండు కొబ్బరి, ఒక 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు ఈ మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఆయిల్ ఏమీ వేయకుండా ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, మెంతులు, ఎండుమిరపకాయలు వీటి ఏవైతే ఉన్నాయో వీటిని సిమ్లో పెట్టేసుకొని చక్కగా కలర్ చేంజ్ అయ్యే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ అది ఏమి వేయొద్దండి. ఇలాగే ఫ్రై చేసేసుకొని దీన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కూరకి తగినంత పాత్ర తీసుకొని, వెడల్పాటి పాత్ర అయితే బాగుంటుందండి. నేను అల్యూమినియందే తీసుకున్నాను. దీంట్లో కర్రీ చేసేసి నేను వేరే దాంట్లోకి తీసేసుకుంటాను, అప్పుడు ప్రాబ్లం ఉండదు. దీంట్లోనే కూరకు సరిపోను ఆయిల్ వేసుకొని ఒక 6 స్పూన్ల వరకు వేసుకున్నానండి ఆయిల్. దాంట్లోనే 4 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసేసి అవి వేగాక ఈ మనం ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, దాన్ని వేసేసుకోవాలి ఆయిల్లో. ఇది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. దీంట్లోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక అర స్పూన్ పసుపు వేసి బాగా పచ్చివాసన పోయేదాకా సిమ్లో పెట్టుకొని ఫ్లేమ్ ఫ్రై చేసుకోవాలి. ఇది ఆయిల్లో చక్కగా వేగితే పచ్చివాసన అనేది పోతుందండి. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు పచ్చివాసన అంతా పోతే బాగుంటుందన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు రానివ్వకుండా అలా కలుపుతూ ఫ్రై అవ్వనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలండి, లేదంటే అడుగు వచ్చేస్తుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ ఇదంతా అడుగు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఇది వేగిపోయింది కదండి, దీంట్లో మనం పక్కన పెట్టుకున్న చింతపండు రసం తీసి ఒక 500 ml వాటర్ అయ్యేలాగా రసం తీసి పక్కన పెట్టుకున్నాను కదండి, దాన్ని వేసేసుకుందాము. మొత్తము కేజీన్నర ఫిష్కి ఒక 500 ml అంటే 1/2 లీటర్ వాటర్ అయితే సరిపోతుందండి. మరీ పల్చగా లేకుండా మరీ చిక్కగా లేకుండా ఒక 500 ml అయితే సరిపోతుంది. నేను కొద్దిగా చింతపండు నానబెట్టాను, తర్వాత కొన్ని వాటర్ పోసాను. ఇది మరగటం స్టార్ట్ అయింది కదండి, మళ్ళీ ఒకసారి కలుపుకొని కొద్దిగా మరగనివ్వాలి. ఈ చింతపులుసు కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు మరగనివ్వాలన్నమాట.
ముందు చేప ముక్కలు వేసేసి తర్వాత చింతపులుసు పోస్తే కొద్దిగా పచ్చివాసన వస్తుందండి. అందుకని చింతపులుసు ముందు పోసేసి మరిగాక పచ్చివాసన పోయాక మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ ఫిష్ ముక్కల్ని దీంట్లో వేసేసుకుందాము. నేను ఇంకా కారం అది ఏం వేయటం లేదండి. పచ్చిమిరపకాయలు మళ్ళీ ఎండుమిరపకాయలు వేసాను. ముందు మ్యారినేట్ చేసినప్పుడు ఒక 2 స్పూన్ల వరకు కారం వేసాను కదండి, సరిపోతుంది. కారం ఇంకా వేయాల్సిన పని అయితే లేదండి. బాగా స్పైసీగా కావాలి అని అనుకుంటే కొంచెం మళ్ళీ పులుసులో వేసుకోవచ్చు. కానీ నేను చెప్పిన దాన్ని బట్టి అయితే సరిపోతుందండి. ఎందుకంటే ఎండుమిరపకాయల కారము, పచ్చిమిరపకాయల కారము, పచ్చి కారము, ఈ కారం అంతా సరిపోతుందన్నమాట. గరిటె పెట్టద్దండి, ముక్కలు వేశాక గిన్నెతోటి అలా తిప్పాలంతే. గరిటె పెట్టకుండా మధ్య మధ్యలో గిన్నెని అలా తిప్పుతూ ఉడికించుకోవాలి. గరిటె పెడితే చేప ముక్కలు విరిగిపోయే ప్రమాదం ఉంటుందండి. అలా కాకుండా ఉండాలంటే గిన్నెతో పలంగా అలా తిప్పుకోవాలి అంతే. ఇది కొద్దిగా ఉడకనివ్వాలండి. చేప ముక్కలు ఉడకాలి కదండి, కొద్దిగా టైం పడుతుంది. ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఉంచాలండి. సిమ్లో పెట్టాల్సిన పనేం లేదు. మీడియం టు హై ఫ్లేమ్ ఉంటే సరిపోతుంది. ఇలా చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి. ఫిష్ మసాలా బయట కొనకుండా మనం ఇందాక నూరి పక్కన పెట్టుకున్నాం కదండి మసాలా దినుసులన్నిటినీ, ఆ మసాలా పొడి ఏదైతే ఉందో అది ఇప్పుడు వేసేసుకుందాము. ఇది వేసాక మళ్ళీ ఒకసారి కలుపుకొని పైకి కిందకి ఒక్కసారి గరిటెతోటి సైడ్స్ నుంచి మరీ బాగా గట్టిగా కలపకుండా ముక్కల్ని కొద్దిగా అటు ఇటు తిప్పుకుంటూ ఒక్కసారి కలుపుకొని తీసేద్దాం. ఇంకా గంట పెట్టాల్సిన పని అయితే లేదండి. ఇప్పుడు మనం మసాలాలు కూడా ఆల్రెడీ వేయించినవే కాబట్టి ఎక్కువ ఉడకాలని ఏం లేదండి. అవి వేశాక ముక్కకంతా పట్టే వరకు ఉడకనిద్దాము. ఇప్పుడే సాల్ట్ అయితే చూసుకోండి. నేను ఇందాక ముక్కల్లోనే వేసాను కదండి ఒక 2 స్పూన్లు, మళ్ళీ పులుసులో కూడా వేయలేదు. ఒకవేళ తక్కువగా అనిపిస్తే ఇప్పుడు వేసేసుకోండి. నేను చూశాను కొద్దిగా తక్కువగానే ఉంది, అందుకని నేను ఇప్పుడు వేస్తున్నాను. వేసేసి మళ్ళీ ఒకసారి గిన్నెతో పలంగా కలుపుకుందాము. గరిటె అయితే అస్సలు పెట్టద్దండి. ముక్కలు ఇప్పుడు బాగా ఉడికిపోయి ఉంటాయి కాబట్టి అసలే పెట్టకూడదు. ఇప్పుడు దీంట్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుందాము. వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే చూసారు కదా ఆయిల్ మంచిగా తేలుతుంది పైన. మన కర్రీ రెడీ అయిపోయినట్లేనండి. ఒకసారి హై ఫ్లేమ్లో ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన ఎంతో టేస్టీ ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ అల్యూమినియం పాత్రలో కుక్ చేసుకొని దీన్ని వేరే పాత్రలోకి మార్చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.